మంత్రులు సెక్రటరీల సమావేశంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్షేత్రస్థాయిలో ఉదాసీనంగా ఉంది, ఫలితాలు కనిపించడం లేదన్నారు పవన్ కళ్యాణ్. పథకాలు అమలు చేయడంలో ఎలాంటి మినహాయింపు లేదన్నారు. అద్భుతంగా చేశామంటున్న కొన్ని చోట్ల గ్యాప్ ఉందని పేర్కొన్నారు. ప్రాజెక్టులు పారదర్శకంగా చేపట్టాలని, ప్రతి రూపాయి క్షేత్రస్థాయిలో కనిపించాలని సూచించారు. డిప్యూటీ సీఎం ఇచ్చిన టార్గెట్లు రీచ్ కావాలంటే చాలా వరకు ఎక్స్క్యూజెస్ కనిపిస్తున్నాయని తెలిపారు పవన్. That funds are made available and projects should be executed efficiently, transparently and within timelines without any delay. ప్రత్యేకించి ఈ మధ్యన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొస్తాం. క్షేత్రస్థాయిలో కొంత ఉదాసీనత ఉంది అందరికి. ఆ రిజల్ట్స్ మేము గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చినంత టార్గెట్స్గా మేము కిందికి వెళ్తా ఉంటే కొన్ని ఎక్స్క్యూజెస్ కనిపిస్తాను. దయచేసి అవన్నీ లేకుండా చూడండి. ఎందుకంటే మేము 4 గోడల మధ్య కూర్చునే వ్యక్తులు ఎవరు కాదు. అంతా చాలా అద్భుతంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, అట్లాంటివన్నీ ఉన్నాయి. కానీ బట్ యాక్చువల్గా కొన్ని చూస్తే చాలా గ్యాప్స్ ఉన్నాయి. అవి కొంచెం మేము ఈ డిపార్ట్మెంట్స్లో ఉన్నతాధికారులు అందరూ కూడా దయచేసి అది ఒక్కసారి మీరు క్షేత్రస్థాయిలో వి హ్యావ్ టు ఫిక్స్ అకౌంటబిలిటీ. గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కానీ నేను కానీ we have fixed accountability for ourselves in the assembly in front of people. So I request you all, make sure that accountability should be fixed, including the last employee to the topmost official also. Otherwise this would be very difficult to see the tangible results at a grassroots level. At all levels must ensure that funds are made available and projects should be executed efficiently, transparently and within timelines.